హలో వర్స్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్ ఛానల్. ఈరోజు మనం కర్నల్ గురించి తెలుసుకున్నాం. ఈ లైనక్స్ కర్నల్, లైనక్స్ అనేది ఒక కర్నల్, అంటే అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. బట్ మనం అందరం లైనక్స్ లైనక్స్ అని చెప్పి అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఓఎస్ అన్న ఇప్పుడు నో ప్రాబ్లం. సో సరే, ఓకే, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమేమి కావాలంటే ఈ కర్నల్ ప్లస్ ఒక జిఎన్యూ అని ఉంటుంది. ఈ జిఎన్యూ అనేది ప్లస్ కర్నల్, ఈ రెండు కలిపితేనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది. ఈ జిఎన్యూ అంటే ఏంటంటే టూల్స్, బేసిక్గా ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ టూల్స్ అనుకుందాం. అంటే ఏమేమి కావాలంటే ఒక టెక్స్ట్ ఎడిటర్ కానీ లేదా ఒక కంపైలర్ కానీ, వీటన్నిటిని ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కలిపి ఈ జిఎన్యూ అంటాం. ఓకే, ఈ కర్నల్ ఏంటంటే కర్నల్ మనకి ఎక్కడ పనిచేస్తుందంటే, నీకు మనం చెప్పాము ఆల్రెడీ, లైనక్స్ అనేది చాలా చోట్ల వాడతాము. కార్లు బ్లూటూత్లలో కానీ, వాషింగ్ మిషన్లలో కానీ, ఫ్రిడ్జెస్లో కానీ వాడతామని చెప్పాం కదా. ఇక్కడ చాలా చోట్ల లైనక్స్ ఉంటుంది దాదాపు. బట్ లైనక్స్ అంటే మనం మన యుబుంటు వేస్తున్నామా, ఖాళీ లైనక్స్ వేస్తున్నామా, ఆర్చ్ లైనక్స్ వేస్తున్నామా, ఫెడోరా వేస్తున్నామా, సెంటోస్ వేస్తున్నామా అంటే అట్లా కాదు. అవి ఈ కర్నల్ మీద బిల్డ్ అయిన అప్లికేషన్స్. ఓకే, అది జస్ట్ కర్నల్ ఉంటుంది. ఈ కర్నల్ యొక్క పని ఏంటంటే జస్ట్ ఒక హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అన్నమాట. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కర్నల్ కావాలి. మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడతాం కదా, అది కూడా లైనక్స్ కర్నల్ మీదనే బిల్డ్ అయింది గూగుల్ వాళ్ళు. అందుకే దాన్ని వాళ్ళు ఓపెన్ సోర్స్ పెట్టేశారు. సో కర్నల్ ఎలాగో ఓపెన్ సోర్సే. సో ఓపెన్ సోర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ప్రోగ్రామ్ బయట దొరికేస్తుంది. ఓకే, మనకి కర్నల్ ఎక్కడెక్కడ వాడతాం? ప్రతి చిన్న డివైస్, యూఎస్బిలో వాడతాం, కెమెరాస్లో వాడతాం, మోడెమ్స్లలో వాడతాము, మనం వైఫై రూటర్స్, ఐ మీన్ హ్యాండ్లో పట్టుకుపోయే వైఫై రూటర్స్ వాడుకుంటాం కదా, వాటిలో వాడతాము. ఇంకా ఐఓటీ డివైసెస్ ఎన్నైతే అన్నిటిలో వాడతాము. ఇట్లా అన్నిట్లలో దాదాపుగా ఈ కర్నల్ అనేది పెట్టేస్తాం. కర్నల్ అనేది ఇంప్లిమెంట్ చేసి దానికి ఫంక్షనాలిటీ ఏంది, ఓకే, దాని ఫంక్షనాలిటీ కావాల్సిన చిన్న చిన్న చేంజెస్ చేసేసి దానిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తుంటారు. సో దీనివల్ల చాలా కంపెనీస్కి చాలా కాస్ట్ సేవింగ్ అనమాట. అంటే సపరేట్ వాళ్ళకు ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి కావాల్సిన చేంజెస్ ఏవైతే చేసుకొని వాళ్ళు దాన్ని పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ కర్నల్ మనకి ఏం చేస్తుంది? బేసిక్గా అన్నా కదా, ఐ మీన్ మన ఆపరేటింగ్ సిస్టమ్కి హార్డ్వేర్ కాంపోనెంట్స్ మధ్యలో ఉంటుంది. ఓకే, హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, లేదా స్పీకర్ నుంచి అవుట్పుట్ రావాలి. స్పీకర్ అనేది హార్డ్వేర్ డివైస్. ఈ స్పీకర్ నుంచి సౌండ్ రమ్మంటే ఆటోమేటిక్ వచ్చేస్తా కాదు, ఏదో ఒక ప్రోగ్రామ్ దానికి చెప్పాలి ఇట్లా నీకు అవుట్పుట్ రావాలి అని చెప్పి. సో అట్లా అవుట్పుట్ రావడానికి ఈ హార్డ్వేర్ కాంపోనెంట్ మనం యూజర్ మనం ఏం చేస్తాము, జస్ట్ ప్లే బటన్ క్లిక్ చేస్తాం, వీడియో ప్లే మనకి ఆడియో అవుట్పుట్స్ రావాలంటే ఈ కర్నల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ కర్నల్ అంటే మనకి మన లైనక్స్ టోర్వాల్స్ ఎలా బిల్డ్ చేశారంటే జస్ట్ ఖాళీ ఇల్లు అనమాట. మనం ఫస్ట్ ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, ఏముండదు, ఫర్నిచర్ ఉండదు, ఐ మీన్ ఏం పెద్ద సెట్టింగ్ ఏమి ఉండదు. తర్వాత మనం మన ఇష్టం వచ్చిన ఫర్నిచర్ పెట్టుకున్నాం, ఇష్టం వచ్చిన డెకరేషన్ చేసుకుంటాం, ఇది అంతే. సో అది ఆపరేటింగ్ సిస్టమ్ అట్లా బిల్డ్ చేసుకుంటాం. ఓకే, మనం ఈ జిఎన్యూ అన్నా కదా, ఈ జిఎన్యూ అంటే ఏంటంటే ఈ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నా కదా, అంటే ఏంటంటే ఏమేమి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక టెక్స్ట్ రాసుకుంటే ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్ కావాలి, టెక్స్ట్ ఎడిటర్ కానీ ఏదైనా నువ్వు ప్రోగ్రామ్ రాసు, కంపైల్ కావాలి, ఆ ప్రోగ్రామ్ కంపైల్ అయ్యి నీకు అవుట్పుట్ చూపించాలంటే ఒక కంపైలర్ కావాలి, ఆ కంపైలర్ దానిలో ఇన్బిల్ట్ అయింది. ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అన్ని కలిపి, సాఫ్ట్వేర్స్ అంటే అది కూడా ప్రోగ్రామ్స్, ఈ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి జిఎన్యూలో ఉంటాయి. సరే, మనం మెయిన్గా ఫోకస్ కర్నల్ మీద చేద్దాం. సో మనకి కర్నల్లో ఏమేమి చేస్తుంది, ఈ కర్నల్ ఏమేం చేస్తుంది? ఓకే చెప్పాను, ఇది బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది అని. ఓకే, ఏమేం చేస్తుంది అంటే మెమొరీ మేనేజ్మెంట్. ఈ మెమొరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఓకే మన సిస్టమ్కి ఎంత మెమొరీ వచ్చింది, హార్డ్వేర్ కాంపోనెంట్ నుంచి ఎంత మెమొరీ వస్తే ఏ అప్లికేషన్ ఎంత మెమొరీ తీసుకుంటుంది, ఈ అప్లికేషన్కి ఇంత మెమొరీ ఇవ్వాలి, ఈ అప్లికేషన్కి ఇంత మెమొరీ ఇవ్వాలి, ఇంత మెమొరీ ఫ్రీ ఉంది అని చెప్పి యూజర్కి తెలియాలి కదా. సో ఈ ప్రాసెస్ అంతా ఈ కర్నల్ అనేది మేనేజ్ చేస్తుంది. తర్వాత ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఫైల్ని కాపీ పెట్టాం, అది కాపీ అవుతుంది. ఈ కాపీ అవుతుందా లేదా, ఎంతసేపట్లో అవుతుంది, ఎట్లా అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఏది కర్నల్ మేనేజ్ చేస్తుంది. తర్వాత డివైస్ డ్రైవర్ మేనేజ్మెంట్. డివైస్ డ్రైవర్స్ అంటే మనం ఎప్పుడన్నా మీరు గమనించారు, మీ దాంట్లో ఏదైనా బ్లూటూత్ మౌస్ తీసుకొచ్చింటారు, పిన్ పెట్టంగానే ఇన్స్టాలింగ్ డివైస్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఈ విండోస్ అయితే చూపిస్తుంది కదా. ఓకే, ఈ డ్రైవర్స్
అంటే ఆ డివైస్ రన్ కావాలంటే ఒక డ్రైవర్ కావాలి, అది కూడా ఒక ప్రోగ్రామే. ఈ కంపాటబిలిటీ ప్రోగ్రామ్ ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలి ఈ అని ఈ కర్నల్ అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, రిసోర్స్ అలొకేషన్. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్. ఈ రిసోర్స్ అలొకేషన్ అంటే ఏంటంటే తెలిసింది, రిసోర్సెస్ అంటే మన హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఈ ఓకే, ఎంత ర్యామ్ కావాలి ఒక అప్లికేషన్కి, ఒక ఈ అప్లికేషన్కి ఇంత ర్యామ్ ఇస్తే సరిపోతుంది, ఈ అప్లికేషన్కి ఇంత ర్యామ్ ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 KB ర్యామ్ వాడే అప్లికేషన్కి మనం ఒక 1 MB 2 MB ఇస్తే మిగతా ర్యామ్ అంతా వేస్ట్ కదా. సో ఈ మిగిలిపోయిన ర్యామ్ని ఏం చేయాలి, స్టోర్ చేసి పెట్టాలా, నెక్స్ట్ ఏదైనా అప్లికేషన్ రిక్వెస్ట్ చేస్తుంది ఆ అప్లికేషన్కి ఇవ్వాలా, ఈ ఈ ప్రాసెస్ అంతా కర్నల్ మేనేజ్ చేస్తుంది. సో ఇట్లా ఈ ప్రాసెస్ అన్నిటిని మేనేజ్ చేయడము ప్లస్ మనకి జాబ్ షెడ్యూలింగ్ చేస్తుంది. జాబ్ షెడ్యూలింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక ఫైల్ కాపీ అవుతుంది, మనం జాబ్ షెడ్యూలింగ్ అన్నాం కదా. జాబ్ షెడ్యూలింగ్ అంటే ఇప్పుడు ఒక ఫైల్ కాపీ అవుతుంది, ఇంకో ఫైల్ వెంటనే కాపీకి రెడీగా ఉంది, ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ది కావాలి. సో అక్కడ డేటా ఇక్కడికి మూవ్ కావాలంటే నీకు ఒక ప్రాసెస్ అనే షెడ్యూల్ వాడు, లేదా ఒకటేసారి 2 వీడియోలు ప్లే చేస్తాం, 2 వీడియో ప్లే చేస్తే 2 వీడియో అవుట్పుట్ కలిపి వస్తుందా, లేదా ఒకటి ప్లే అయితే ఇంకోటి పాజ్ అవుతుందా, ఆడియో ప్లే అవుతుందా, వీడియో ప్లే అవుతుందా, ఇవన్నీ ఒకటేసారి ప్లే అవుతున్నాయా, డిఫరెంట్ గా ప్లే అవుతున్నాయా, డిఫరెంట్ టైం స్టాంప్స్ ప్లే చేయాలా, ఈ ప్రాసెస్ అంతా కర్నల్ చూసుకుంటుంది. అఫ్ కోర్స్ మనకి యూజర్స్ కి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి చేయడానికి, బట్ ఇది బేసిక్ ప్రాసెస్, జస్ట్ బేసిక్ ప్రాసెస్ ఇది చూసుకుంటుంది. ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మైక్ నుంచి మనకి ఈ సాఫ్ట్వేర్ కి మన ఆడియో అనేది రావాలి, ఎలక్ట్రికల్ గా కన్వర్ట్ అయ్యి అది లోపలికి వచ్చేసి ఈ వేవ్స్ గా రావాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఏం చేస్తుంది, ఫస్ట్ ఈ హార్డ్వేర్ డివైస్ నుంచి కర్నల్ అనేది తీసుకుంటుంది. మనకి డిఫరెంట్ కర్నల్స్ అనేవి ఉంటాయి. లైనక్స్ కి అయితే లైనక్స్ కర్నలే, విండోస్ కి విండోస్ ఎన్టీ అంటాం, విండోస్ ఎన్టీ కర్నల్ ఉంటుంది. ఇంకా ఓఎస్ఎక్స్ కి సంథింగ్ ఏదో కర్నల్ ఉంది, డార్క్ ఏదో ఉంది. సో ఏదైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్ మీద రన్ అవుతుంది. ప్లస్ ఈ మనం లైనక్స్ అన్నాం కాబట్టి, లైనక్స్ అంటే తెలిసిందే, కర్నల్ ప్లస్ జిఎన్యూ. ఈ జిఎన్యూలో ఏమేమి ఉంటాయంటే బ్యాష్ షెల్ అని ఉంటుంది. మనం బేసిక్ నెక్స్ట్ అదే డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ నుంచి అన్ని ప్రాక్టికలే, డైరెక్ట్గా మనం చేస్తూ చెప్పుకున్నాం, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చెప్పాను కదా ఆల్రెడీ, ఒక ప్రోగ్రామ్ నువ్వు రాసావు అంటే దాన్ని కంపైల్ కావాలంటే దానికి ఒక కంపైలర్ కావాలి, ఆ కంపైలర్ కూడా ఒక ప్రోగ్రామే కదా, ఆ ప్రోగ్రామ్ జిఎన్యూ. ఈ జిఎన్యూ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ బేసిక్గా అప్పట్లో 90s లో మన రిచర్డ్ స్టాల్మన్, ఈయన చూపిస్తాను మీకు, రిచర్డ్ స్టాల్మన్ ఈయన ఎవరైతే ఉన్నారో, ఈయన ఏం చేశారంటే అప్పట్లో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బాగా రన్ అయ్యేది. బట్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీ కాదు, ఓపెన్ సోర్స్ కాదు, దాని కోడ్ బయట దొరికేది. సో ఇట్లా డెవలపర్స్ కి హెల్ప్ చేయడానికి లేదా కొత్త ఐడియా జనరేట్ చేసుకోవడానికి ఫ్రీగా సాఫ్ట్వేర్స్ అనేవి అవైలబుల్ గా ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాను. ఇలా అనుకొని ఇట్లా ఈ జిఎన్యూ అనే కాన్సెప్ట్ అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ అని ఒకటి జరిగింది, అది 1985 లో. అప్పటి నుంచి ఈయననే దాన్ని నడిపిస్తున్నారు అనమాట. ఇట్లా జరగడం వల్ల ఈ డెవలపర్స్ కి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో, ఒక బేసిక్ గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ కావడానికి ఏవైతే కావాలో అవన్నీ కలిపి ఈ జిఎన్యూలో పెడతారనమాట. ఐ మీన్ ఓపెన్ సోర్స్ గా ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళకి కావాల్సిన విధంగా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లో కావాల్సిన సాఫ్ట్వేర్స్ అనేది డెవలప్ చేస్తారు, కానీ హార్డ్వేర్ తో కమ్యూనికేట్ అయ్యే ఒక కర్నల్ అనేది వీళ్ళ దగ్గర లేదు. అట్ ద సేమ్ టైం, అదే టైంలో మన లైనస్ టోర్వాల్డ్స్ అనే అతను కర్నల్ డెవలప్ చేశారు. సో ఏం జరిగిందంటే ఈ కర్నల్ ప్లస్ ఈ జిఎన్యూ రెండు కలిపేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయిపోయింది, పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు బయట లైనక్స్ అనేది వచ్చేసి. ఓకే, ఇంతే ఈ వీడియోకి. ఓకే, మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఈ వీడియో ఏమైనా నచ్చినా కానీ మీకు జస్ట్ కామెంట్ అయితే చేయండి, #pythonlife అని యూజ్ చేసి. దాన్ని మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు ఎంత మాత్రం అర్థమైందని. నెక్స్ట్ వీడియో నుంచి మనకు లైనక్స్ ఇన్స్టాలేషన్, దాని ప్రొసీజర్ మనం యూబోటులో చేస్తాం, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.